హలో గైస్, నా పేరు గౌతమ్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో మార్వెల్ స్టూడియోస్ నుంచి వచ్చిన వీక్లీ అప్డేట్స్ ఏంటో చూద్దాం. అంటే ఫ్రైడే టు ఫ్రైడే వరకు వచ్చిన మార్వెల్ అప్డేట్స్ అన్ని కూడా మూవీస్ కానీ షోస్ కానీ అన్నిటి గురించి కూడా ఒక డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుంది. అండ్ యాక్చువల్లీ ఈ అప్డేట్స్ లో కూడా మెయిన్లీ అప్డేట్స్ నే తీసుకొని ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది. సో షార్ట్లీగా ఉంటుంది. సో వీడియోని స్టార్ట్ అయిన వరకు తప్పకుండా చూడడానికి ట్రై చేయండి. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫస్ట్ అప్డేట్ వచ్చేసరికి హాకాయ్ సీజన్ 2 గురించి. ఈ సీజన్ 2 కు సంబంధించి అకార్డింగ్ టు ది మూవీ రూమర్, రిపోర్టెడ్లీ ఈ సీజన్ 2 అనేది ఎర్లీగా డెవలప్మెంట్ స్టేజ్ లో అయితే ఉందంట. అంటే ఒక రకంగా చెప్పాలంటే మార్వెల్ స్టూడియోస్ ఈ సీజన్ 2 కు సంబంధించి ఇంకా గ్రీన్ లైట్ ఇవ్వలేదనే చెప్పాలి. అండ్ ఈ సిరీస్ లోని రానర్ క్యారెక్టర్ ని మనకి సీజన్ 1 నుండి కూడా ఎంసీఆర్ అపిరెన్స్ చూపించలేదు. అయితే అతని కోస్టార్ అయిన స్టేన్ ఫీల్డ్స్ ది మనకు ఒక అపిరెన్స్ ది మార్వెల్స్ మూవీలో ప్రీ క్రెడిట్ సీన్ లో మనకి ట్యాగ్ చేస్తూ చూపించారు. అకార్డింగ్ టు ది మార్వెల్ ఇన్సైడర్స్ డానియల్ రిచ్మన్ ప్రకారం ఎంసీలో హాకాయ్ సీజన్ 2 ని డిస్నీ ప్లస్ లో ఎర్లియర్ గా రిలీజ్ చేయాలి అని ఎంసీ ప్లాన్ చేస్తుందంట. అండ్ ఇప్పుడు మనకి ఎంసీకి సంబంధించిన ప్రతి మూవీస్ గానీ షోస్ గానీ అన్ని కూడా బిట్వీన్ అవెంజర్స్ డూమ్స్డే అండ్ సీక్రెట్ వార్స్ మధ్యలోనే ఉండబోతున్నాయి. అండ్ ఇన్సైడర్స్ ప్రకారంగా చూసుకుంటే ఈ సీజన్ 2 కూడా మనకి అవెంజర్స్ డూమ్స్డే బిట్వీన్ సీక్రెట్ వార్స్ మధ్యలోనే ఉండబోతుంది. అండ్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి క్యాప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ నుంచి. ఈ మూవీకి సంబంధించి 3 మేజర్ సీన్స్ అయితే మనకి రీషూట్ చేయబోతున్నారు. అండ్ ఈ యాక్షన్ సీన్స్ ని రీషూట్ చేయడానికి గల మెయిన్ రీజన్ యాక్షన్ సీన్స్ ఎక్కువగా లేకపోవడం. అండ్ ఇంకొక రీజన్ గా చూసుకుంటే సీన్స్ సాటిస్ఫైయింగ్ గా లేకపోవడం. అండ్ ఒక రూమర్ ప్రకారంగా చూసుకుంటే R-rated టెస్ట్ స్క్రీనింగ్ లో ఈ సీన్స్ అన్ని కూడా డిసప్పాయింట్మెంట్ గానే ఉన్నాయి. అంటే నాట్ సాటిస్ఫైయింగ్. అందువల్ల ఈ సీన్స్ ని రీషూట్ చేయాలి అనుకుంటున్నారు. అయినా ఇదేం ఫస్ట్ టైం కాదు. ఈ మూవీకి సంబంధించి ఆల్రెడీ కొన్ని సీన్స్ ని రీషూట్ చేయడం కూడా జరిగింది. అండ్ ఇది థర్డ్ టైం. సో చూడాలి రీషూట్ చేసిన తర్వాత అయినా మూవీ అవుట్ఫిట్ కరెక్ట్ గా ఉంటుందా లేదా అని. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వాట్ ఇఫ్ సీజన్ 3 లోనే ఒక మేజర్ క్యారెక్టర్ గురించి. వాట్ ఇఫ్ సీజన్ 3 కి సంబంధించిన ట్రైలర్ ని రీసెంట్ గానే రిలీజ్ అయింది. మీరు ఇంకా వాట్ ఇఫ్ సీజన్ 3 ఎలా ఉండబోతుంది అండ్ ఏ క్యారెక్టర్స్ అపిరెన్స్ ఉండబోతున్నాయి, ఈ సీజన్ లోని డెప్త్ గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్లో ఆల్రెడీ ఈ ట్రైలర్ ని బ్రేక్ డౌన్ చేస్తూ బ్రేక్ డౌన్ వీడియో అయితే చేయడం జరిగింది. ఆ వీడియోకి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో అండ్ పైన కార్డ్స్ లో కూడా ఇస్తాం. ప్లీజ్ వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. అండ్ టాపిక్ లోకి వస్తే మనకి వాట్ ఇఫ్ సీజన్ 3 లో ఎటర్నల్ సూపర్ హీరోలోని ఒకరిని అపిరెన్స్ చూపించబోతున్నారు. తనే కింగో క్యారెక్టర్. బట్ వెల్ ఈ క్యారెక్టర్ ని మనకి 0.43 సెకండ్స్ ఆఫ్ ది ట్రైలర్ లో మనకు చూపించారు. బట్ డౌట్ ఏంటంటే ఎటర్నల్స్ లోని తన్ని మాత్రమే ఎందుకు చూపిస్తున్నారు మెయిన్లీ అని. మేబీ మనకి కింగోని అగాథాకి రిప్రజెంట్ గా చూపించొచ్చు. మనకు తెలుసు అగాథా ఆగ్నెస్ పవర్స్ ని అబ్జర్వ్ చేసుకోగలదు అని. బట్ కింగో అగాథాని బీట్ చేయలేదు. కాబట్టి అగాథాకి ఒక సర్వెంట్ గా ఉండాలి అనుకుంటుందేమో. స్టోరీలోకి డీప్ గా వెళ్తే గానీ మనకి ఏంటి అనేది అర్థం అవుతుంది తన క్యారెక్టర్ ఏంటో అని. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి యువర్ ఫ్రెండ్లీ నైబర్హుడ్ స్పైడర్ మ్యాన్ నుండి. ఈ యానిమేషన్ సిరీస్ లో మనకి రిపోర్టెడ్లీ మోస్ట్ ఆఫ్ ది విలన్స్ అందరినీ కూడా అపిరెన్స్ గా చూపించబోతున్నారు. సచ్ as డాక్టర్ ఆక్టోబస్, స్కార్పియన్, రైనో, రోగ్, యూనికార్న్, ఇంకొంతమంది క్యారెక్టర్స్ అపిరెన్స్ కూడా చూపించబోతున్నారు. ఉన్న వాళ్ళు మొత్తాన్ని ఎక్కడే చూపించేస్తున్నట్టుగా ఉంది నాకైతే. ఈ సిరీస్ లో మనకి హై స్కూల్ ఫ్రెష్ మ్యాన్ పీటర్ పార్కర్ తన వేలో ఎలా స్పైడర్ మ్యాన్ గా మారాడు అనే దానిపైనే మొత్తం ఫోకస్ గా ఉండబోతుంది. ఈ సిరీస్ మనకి జనవరి 29న డిజ్నీ ప్లస్ లో అయితే స్ట్రీమింగ్ అవబోతుంది. అండ్ ఈ సీజన్ లోని ప్రతి ఎపిసోడ్ ని కూడా బ్రేక్ డౌన్ చేస్తూ మన ఛానల్లో వీడియోస్ కూడా వస్తాయి. డోంట్ మిస్ ఇట్. అండ్ నెక్స్ట్ అప్డేట్ వండర్ మ్యాన్ గురించి. మనకు తెలుసు వండర్ మ్యాన్ సిరీస్ త్వరలోనే డిజ్నీ ప్లస్ లో స్ట్రీమింగ్ అవబోతుంది అని. అయితే ఒక రూమర్ ప్రకారంగా ఈ వండర్ మ్యాన్ ఫ్యూచర్ లో రాబోయే అవెంజర్స్ డూమ్స్డే అండ్ సీక్రెట్ వార్స్ లో కూడా అపిరెన్స్ ఉండబోతుందంట. అది ఎలాగో అనేది డీటెయిల్ అయితే లేదు కానీ ఇట్స్ జస్ట్ ఏ రూమర్. అది ఓకేలే గానీ నాకు తెలిసి వండర్ మ్యాన్ డూమ్స్డే లో అపిరెన్స్ కంటే ముందే విజన్ క్వెస్ట్ లో అపిరెన్స్ ఉండొచ్చు అనుకుంటున్నా. ఎందుకన్నానంటే కామిక్స్ ప్రకారంగా చూసుకుంటే వాండా విజన్ తో ఎక్కువగా కనెక్షన్ ఉన్న వ్యక్తిగా వండర్ మ్యాన్ ఉన్నాడు. మేబీ ఈ విజన్ క్వెస్ట్ లో ఒక చిన్న క్యామియో అన్న మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఈ వండర్ మ్యాన్ గ్లిమ్స్ ని మనకు లుక్ హెడ్ టీజర్ లో మనకు చూపించారు. ఈ లుక్ హెడ్ ట్రైలర్ లో మనకు చూపించిన ప్రతి దాన్ని కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ బ్రేక్ డౌన్ వీడియో అయితే చేయడం జరిగింది. డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటది. ప్లీజ్ వెళ్ళి ఒకసారి తప్పకుండా వాచ్ చేయండి. అండ్ ఈ ఇయర్ డిసెంబర్ లో రాబోయే వాట్ ఇఫ్ సీజన్ 3 గురించి కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో చేసాము. ప్లీజ్ వెళ్ళి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ వీక్లీ అప్డేట్ వీడియో గైస్. ఈ వీడియో మీకు ఎలా అనిపిస్తుందో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లెట్స్ సీ యూ ఇన్ ఏ న్యూ వీడియో. బాయ్.